తెలంగాణలో వివిధ గ్రామాల్లో గ్రామస్తులు సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూనే ఉన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కృష్ణాపురం, మురిపాల గ్రామాల్లో కూడా సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న కొండెం రంగారెడ్డిని పార్టీలకు అతీతంగా ఎన్నుకున్నామని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. వారితో పాటు 8 మంది వార్డు సభ్యులను ఎన్నుకున్నట్లు తెలియజేశారు. మా కుటుంబం కృష్ణాపురం గ్రామానికి చాలా సంవత్సరాల నుంచి అభివృద్ధితో తోడ్పడుతున్నాము. స్కూల్ బిల్డింగ్స్కు, పంచాయత్ బిల్డింగ్కు, కోఆపరేటివ్ బిల్డింగు, కోఆపరేటివ్ గొడవలు, హరిజన కాలనీకి, అంగన్వాడీకి, ట్రాన్స్ఫార్మర్స్కు అన్నిటికీ చేశాము. ఇంతవరకు అభివృద్ధి చేశాము. ఇక ముందు కూడా ఇప్పుడు గ్రామస్తులు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు గ్రామానికి ఇక ముందు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు వచ్చినా వాటిని సద్వినియోగపరిచి గ్రామాభివృద్ధిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. మా ఊరు గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా రంగారెడ్డి గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది. తను ఇంతకుముందు కూడా చాలా వరకు గ్రామంలో వర్క్ చేయడం జరిగింది కాబట్టి మాకు సంతోషకరంగా అనిపించి ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. పార్టీ అని కాకుండా ఊరు తరపున మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీ పరంగా కాదు. రంగారెడ్డి గారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జరిగినటువంటి నామినేషన్లో మా యొక్క మురిపాల గ్రామ పంచాయతీ తరపున ఉమ్మడి అభ్యర్థిగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆల్ పార్టీస్ అందరూ కలిసి నన్ను ఇనామస్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా గౌరవ గ్రామ పెద్దల సహకారంతో వారి అభిప్రాయ నిర్ణయంతో కలిసికట్టుగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో అన్ని పార్టీలు ఉమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకి 3, కాంగ్రెస్ పార్టీకి 3, బీజేపీ పార్టీకి 2 అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క గ్రామ అభివృద్ధికి నేను వార్డులలో కానీ, గ్రామ పంచాయతీలో ఉన్న ఏ వార్డుల్లో ఉన్నా కానీ, వీధులలో కానీ సమస్యలను ఖచ్చితంగా కలిసికట్టుగా గౌరవ గ్రామ పెద్దల అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకొని వారి సలహాలతోటి ముందుకెళ్ళడానికి గ్రామాభివృద్ధికి కృషి